పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి ఇలా మనం బాగా కలుపుకోవాలి. ఇది అంతా కుక్ అవుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కారం కూడా కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఉంటే ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా మనం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను ఎంటీఆర్ పులిహోర పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జు ఇలా ఉడుకుతున్నప్పుడు మనమైతే ఇందులోకి ఎంటీఆర్ పులిహోర పౌడర్ని వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఈ ఆయిల్ ఇలా సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం వైట్ రైస్ ఇందులో వేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో కోసం మన ఛానల్ని చెక్అవుట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.